హాయ్ ఫ్రెండ్స్, అసలు కోహినూర్ డైమండ్ బ్రిటిష్ వాళ్ళకి ఎలా దొరికిందో తెలుసా? ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉన్న కొల్లూరు మైన్స్లో దొరికింది. అప్పుడు ఇది 793 క్యారెట్లు ఉండేది, అంటే ఇప్పటిదానికన్నా చాలా పెద్దది. తరువాత దీనిని షాజహాన్ తీసుకున్నాడు. 1739న నదీర్ షా అనే రాజు ఢిల్లీని లూటీ చేసినప్పుడు ఈ వజ్రాన్ని తీసుకున్నాడు. కోహినూర్ అనే పేరు కూడా ఇతనే పెట్టాడు. ఆ రాజు మరణం తర్వాత ఇది ఆఫ్ఘన్ రూలర్స్ దగ్గర తరువాత దీనిని మహారాజా రంజిత్ సింగ్ తీసుకున్నాడు. 1813లో బ్రిటిష్ వాళ్ళు పంజాబ్ని ఎనెక్స్ చేసినప్పుడు రాజు వాళ్ళ కొడుకుతో కాంట్రాక్ట్ మీద సైన్ చేయించుకొని కోహినూర్ డైమండ్ని లండన్కి పంపించారు. తరువాత దీనిని కట్ చేసి ఇప్పుడు ఉన్న సైజుకి తీసుకొచ్చారు. దీనిని క్వీన్ విక్టోరియా కిరీటంలో సెట్ చేశారు. ఇది ఇప్పటికీ లండన్లో ఉన్న రాయల్ ఫ్యామిలీ దగ్గరే ఉంది.